गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अप्रतिदिनं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సర్వదేవతాభ్యో నమః। నిన్నటి రోజున మనం దేవి భాగవతం మొదటి స్కందం పూర్తి చేశాము। ఇవాళ రోజున రెండవ స్కందం సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది। మొత్తం 4 స్కందాలు ఉన్నాయి ఈ పుస్తకంలో। ఒక స్కందం అయిపోయింది, ఒక్కొక్క స్కందంలో మళ్ళీ సబ్ చాప్టర్స్ ఉంటాయి। ఇన్ని లెసన్స్ కలిపి ఒక చాప్టర్ అయిపోతుంది, మహా చాప్టర్। ఇవాళ రెండో స్టార్ట్ చేస్తాం। దీనిలో ఏమైంది చూద్దాం, అన్ని మళ్ళీ షార్ట్ స్టోరీ స్టార్ట్। సరే, ఋషులందరూ నిన్న రోజున ఏమంటున్నారు, వేదవ్యాసుడికి 3 కొడుకులు కన్నారు కదా, ఎవరెందు రెండవ కొడుకున్నాడు కదా, ఎవరికి? సంతన మహారాజుకి। ఆయన పేరేంటి? వీరుడు, విచిత్ర వీరుడు। విచిత్ర వీరుడు, విచిత్ర వీరుడు యొక్క భార్యలైన అంబాలిక వాళ్ళ ఎందుకు కలిగారు, అది నిన్న రోజు డిస్కస్ చేశాం। ఇప్పుడు ఈ ఋషులు సూతుడిని అడుగుతున్నారు, ఏమని? మహర్షి, మీరు చెప్పింది ఆశ్చర్యకరంగా అస్పష్టంగా ఉంది, మాకేదో అన్ని డౌట్స్ వచ్చేసినాయి నిన్నటి దెబ్బ। వ్యాసుడికి 3 కొడుకులు కలిగారు, బాగుంది, దానిలో కూడా అందరూ ఒకటేమో అవుతుంది, ఇంకొక బిడ్డ కలిగాడు కదా అది కదా, అందుకే దాసికి పుట్టాడు వ్యాసుడికి కదా, ఆయనే విదురుడు। సరే, విదురుడు స్టోరీ మళ్ళీ నేను చెప్పుకున్నాను, వాళ్ళు అనుకున్నాను కానీ వీలు అవ్వలేదు, చాప్టర్ వేరే కంప్లీట్ చేయాలి। సరే, మీరు చెప్పారు కానీ నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి దానిలో అని ఋషులు సూత మహర్షిని అడుగుతున్నాడు। తాపసుల పైన మాకందరికీ ఇక్కడ ఒక సందేహం కలిగింది, తపస్సు చేసుకునే అందరికి ఒక డౌట్ వచ్చింది అంట। ఏంటి ఆ డౌట్? వ్యాస మహర్షి తల్లి సత్యవతి సంతన మహారాజుని వివాహం ఆడింది కదా, అయితే అంతకుముందే ఆమెకు వ్యాసుడు ఎలా పుట్టాడు? సంతన మహారాజుని వివాహం ఆడాక బిడ్డలు పుట్టారు, అది వేరు కదా। మనం నిన్న చెప్పుకున్నాం, ఎంతమంది? 20 మంది। గాంగేయుడు అది వేరు, విదురుడు మనం చెప్పుకున్నాం అనుకున్నాం। యముడు విదురుడిగా ఎలా జన్మెత్తాడు అనేది, ఒక శాపం ఆయనకి ఎలా వచ్చింది, అవన్నీ మనం చెప్పుకోవచ్చు। ఇది స్టోరీ ఎలా ఉంటుందంటే, యముడు విదురుడిగా రావడానికి ఒక ఋషి చిన్నతనంలో పురుగును దేన్నో బంధిస్తాడు ఒక పెట్టెలో, తెలియని తనంలో, తెలియనప్పుడు చిన్న పురుగుని ఏదో పెట్టెలో బంధిస్తాడు ఒక ఋషి। అయితే ఆయన పెద్దయ్యాక ఆయన టైం వచ్చాక ఆయన మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన జీవితం అంతా ధర్మమే, అదొక్కటి తప్పితే। అయితే యమధర్మరాజు ఏం చేస్తాడు, యమకింకరుని తీసుకొస్తాడు, తీసుకొచ్చి సరే ఇది ఒకసారి నేను రివైజ్ చేసుకొని చెప్తాను, ఎందుకంటే కొంచెం సంఘటనలన్నీ చాలా రోజులు అయింది, అవి ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ గుర్తు చేయండి మీకు। విదురుడి చరిత్రలో మనం చెప్పుకుందాం। సరే, కనుక ఆ సంతనుడి వివాహం ఆడిన సత్యవతి అంతకుముందే వ్యాసుడు ఎలా పుట్టాడో దాని గురించి చెప్పండి అని అన్నారు। కనుక సత్యవతి యథార్థ చరిత్ర, వ్యాసుని జన్మ వృత్తాంతం మాకు సవిస్తరంగా చెప్పండి। ఇప్పుడు ఋషులందరూ సుతమామని అడిగారు, వ్యాసుడు ఎలా పుట్టాడు, సత్యవతి యొక్క జన్మ వృత్తాంతం అదంతా మాకు చెప్పండి అన్నారు। ఇప్పుడు స్టోరీ చాలా బాగుంటుంది వినండి। వ్యాస భగవానుడు ఎలా పుట్టాడు, ఆ తల్లి ఏంటి, దాని ముందు ఏం జరిగాయి అని తెలుసుకున్నాం। అనగా సూతుడు ఏ దేవి వాగ్భవ బీజాన్ని ఏ వ్యాజంతోనైనా ఉచ్చరించినంత మాత్రాన వాంఛితార్థ స్థితి కలుగుతుందో ఆ పరాశక్తిని సంస్మరించి విధంగా చెప్పడం మొదలుపెట్టాడు। అమ్మవారిని తలుచుకొని సూత మహర్షి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు। అంటే వాగ్బీజానికి ఎవరది దేవత? ఐం. ఎవరది దేవత? సరస్వతి, జ్ఞానప్రదాత। ఆ అమ్మవారిని తలుచుకొని స్టార్ట్ చేశాడు। ఉపరిచరుడు అనే రాజు ఉండేవాడు ఒక ఆయన, ఆయన ఏ దేశాన్ని పరిపాలించాడు? చేది దేశాన్ని పాలిస్తున్నవాడు। ఆయన పేరేంటి? ఉపరిచరుడు అనే రాజు చేది అనే దేశాన్ని పరిపాలిస్తున్నాడు। అతడు సత్యసంధుడు, గొప్ప తపస్సారి, బాగా తపస్సంపన్నుడు, మాట సత్యం, ఇప్పుడు పరమ ధార్మికుడు। చూడండి, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి దేవుడు తొందరగా అందుతున్నాడు, వాళ్ళకు శక్తులు కూడా అలా వస్తున్నాయి, గొప్ప గొప్ప శక్తులు వాళ్ళకి అలా వస్తున్నాయి। అతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు అతనికి స్ఫటిక శిలామయమైన దివ్య విమానం ఒకటి ఇచ్చాడు। స్ఫటికంతో తయారు చేసిన గొప్ప విమానాన్ని తయారు చేసి ఇచ్చాడు ఇంద్రుడు।
ఎవరికి? ఈ రాజు. ఎవరైనా రాజు? ఉపరిచరుడు అనే రాజు. తీసుకోండి, ఉపరిచరుడు అనే రాజు. అతడు నిరంతరం విమానం ఎక్కి ఉపరిస్తూనే ఉండడం చేత అతనికి ఉపరిచర వసు అనే పేరు వచ్చింది. అది ఎక్కేప్పుడు తిరుగుతుండేవాడు ఆ స్ఫటిక విమానం ఎక్కి. ఎవరు? ఉపరిచరుడు అనే రాజు. అందుకని ఆయనకి పేరు వచ్చింది. ఎందుకు తిరుగుతున్నాడు ఊరికి? ఆ స్ఫటిక విమానం వేసుకొని తిరుగుతుండేవాడు. అతని భార్య పేరు గిరిక. పేరు ఎలా ఉన్నాయి చూడు, గణిక కాదు గిరిక. ఆమె అంత అతనికి 5 కొడుకులు పుట్టారు. ఆయనకి 5 కొడుకులు పుట్టారు. వారందరూ మహావీరులు, అమిత తేజస్సులు. ఉపరిచర వసువు వారికి వేర్వేరు దేశాలకు అధిపతులుగా చేసి తాను నిజాంగన గిరికతో ఉత్సుకంగా ఉన్నారు. ఆయన 5 కొడుకులకి 5 దేశాలకు రాజులు చేస్తారు. వాళ్ళు గొప్ప వీరులు. వాళ్ళు కూడా తండ్రిలానే గొప్ప పరాక్రమం కలిగిన వాడు, సత్యవాడు. ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ భార్యతో హాయిగా సంతోషంగా ఉంటున్నాడు. ఒకనాడు గిరిక భర్తతోని హాయిగా అలా తిరుగుదాం అనుకుంది. బయట షికారులకు వెళ్తుంటారు కదా. అలా ఉన్నప్పుడు అదే రోజు తండ్రి ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళి శ్రాద్ధకర్మ నిమిత్తం మృగాలను వేటాడి తెమ్మని ఆదేశించాడు. భార్య ఏమో ఎవరి మన ఇద్దరం అలా బయటికి వెళ్ళి తిరిగి హాయిగా తిరిగొద్దామని, షికారుకి వెళ్దాం అని భార్య భర్తలు వెళ్తుంటారు కదా ప్రేమగా. అలా వెళ్దాం అనుకున్నప్పుడు అదే టైంలో వాళ్ళ తండ్రి ఏం చేశాడు? శ్రాద్ధకర్మ పితృకార్యాల కోసం మృగాలను వేటాడి తీసుకురమ్మన్నారు. చెప్పాక అప్పటి రోజుల్లో ఏముండేది? మాంసం పెట్టాలి పితృకార్యాలు. ఇప్పుడు అది లేదు కలియుగంలో. అందుకని ఏం చేస్తున్నారు? మినపగారెలు చేస్తున్నారు మాంసానికి బదులుగా. అందుకని తద్దినాలు మినపగారెలు తింటే బ్రాహ్మడు నాన్ వెజ్ తిన్నట్టే. అందుకే తలస్నానాలు చేస్తారు. అలా నాన్ వెజ్ బదులు మినపగారెలు పెట్టకపోతే పితృదేవతలు తృప్తి చెందారు. భార్య తన కోసం ఎదురు చూస్తూ ఉంది. పాపం బయట తీసుకెళ్తాను, భర్త హాయి తిరిగేసి వద్దాము. తండ్రి అడవికి వెళ్ళమని ఆదేశించాడు. ఈ రెండింటి మధ్యలో ఏది ధర్మమో అని ఆలోచిస్తున్నాడు. ఈ రెండింటిలో కర్తవ్యం ఏదనుకున్నాడు? తండ్రి మాట వినడమే ప్రథమ కర్తవ్యం అనుకున్నాడు అని మనసులో. కానీ మనసులో ఏముంది? భార్య గుర్తొస్తుంది. అయ్యో భార్య ఎక్కడెక్కడికి ఉందే, బయట తీసుకెళ్ళాను అని అనుకుంటున్నాడు. అలా అరణ్యానికి వెళ్ళిన ఆ రాజర్షి అసాధారణ రూప సంపన్నయుగు భార్య పదే మనలో ఆవిడ. ఆ భార్య చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట గిరిక. ఆవిడే తలుచుకుంటున్నాడు. ఆయనలోంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. ఎవరికి? మనసులో. ఎవరిలోంచి? రాజులోంచి గొప్ప తేజస్సు. ఎలా అయితే మనం వేదవ్యాసుల విషయాల్లో చెప్పుకున్నాం, గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. ఆ గంధర్వ అమ్మాయి ఎవరు? ఒక గంధర్వ స్త్రీ. అలా వెళ్తుంటే ఆవిడ చూశాడు కదా. చూసినప్పుడు వేదవ్యాసుల్లో కూడా శక్తి బయటకు వచ్చిందని అనుకున్నాం మనం. సరే, అలానే భార్యను తలుచుకుంటూ ఉన్నప్పుడు ఈయనలోంచి కూడా గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. అయితే అప్పుడే అలా అనుకుంటున్నాడు, అయ్యో నా భార్య పక్కన లేదే, ఉంటే ఈ తేజస్సుని ఆమె లోపల ప్రవేశపెట్టేవాడిని. లేదు కదా భార్య ఇక్కడ, నేను బయటకు వచ్చేసాను కదా అని అనుకుంటున్నాడు. అయితే ఈ తేజస్సు వేస్ట్ కాదు. ఎలా అయితే శివపార్వతులు సుబ్రహ్మణ్యం పుట్టేటప్పుడు కూడా శివుడిలోంచి తేజస్సు వచ్చింది, అమ్మవారిలోంచి తేజస్సు వచ్చింది. ఆ రెండు కలిస్తే అబ్బాయిలాగా ఫామ్ అయింది. అర్థమైందా? సరే, గిరిక ఇప్పుడు రాజ్యంలో ఉంది కదా. అమోఘమైన ఈ తేజస్సు ఆమెకు ఎలాగ అందించాలని అనుకుంటున్నాడు. ఘృతాచి. ఎస్, వేదవ్యాసుడు ఘృతాచి అనే అప్సరసను చూసి మోహితుడయ్యాడు అనుకున్నాం కదా. అప్పుడే కదా ఆయనలోంచి తేజస్సు బయటకు వస్తే అది ఆయన తేజస్సు అంతా దేని మీద పడింది? అగ్నికి వాడే సమిధ మీద పడింది. దాని నుంచి మిగతా శుకుడు వచ్చాడు. శుకుడు పెట్టడానికి ఏంటంటే చిలుకకి ఇంకో పేరు ఏంటంటే సుఖ అని కూడా అర్థం చిలుకకి. అందుకని ఆ అప్సరస చిలుక రూపంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడ తప్ప శాపం పెడతాడని ఆవిడ గుర్తొచ్చింది కానీ శుకుడు అని పెట్టాడు పేరు. అలాగే ఈయన కూడా తేజస్సుని వ్యర్థం కాకూడదని ఏమనుకున్నాడు? ఈ తేజస్సుని ఎట్లానే భార్యకి అందించాలి అనుకున్నాడు. ఆయనలోంచి వచ్చిన తేజస్సుని భార్యకి ఇవ్వాలనుకున్నాడు గిరికకి. అనుకొని ఎంబడి ఒక మర్రాకి దొన్నెలా తయారు చేశాడు. మర్రి చెట్టు ఆకుతో దొన్నెలా తయారు చేసి ఈ తేజస్సుని అంతా దాన్ని భద్రపరిచి మూసేశాడు. మూసేసి ఎలా అందించాలి గిరికకు అని అనుకుంటాడు. పక్కనే ఒక డేగను చూశాడు ఆయన. పక్కనే ఒక డేగ అంటే గ్రద్ద. దాన్ని చూశాడు. చూసి ఓ పక్షేంద్ర పిలుస్తున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళందరికీ శక్తులు ఎక్కువ కదా, జంతువులతో మాట్లాడగలరు. అది కూడా వీళ్ళ మాటలు వినగలవు, ఫాలో అవ్వగలవు, చేసి పెట్టగలరు పనులు. వాళ్ళ శక్తి అలాంటిది. ఇవన్నీ మన దగ్గరికి ఎందుకు రావట్లేదంటే కోసుకొని తింటాడు, అందుకు రావట్లే. అందుకే పక్షీంద్ర ఈ
పత్రపుటాన్ని తీసుకొని నీవు మా ఇంటికి వెళ్ళి నా భార్య గిరికకు ఇవ్వాలి అన్నాడు. ఈ పార్సల్ కొరియర్ సర్వీస్ స్విగ్గీ అప్పట్లో చూసారా, డేగా తీసుకెళ్ళి వాళ్ళ భార్యకి ఇమ్మని చెప్పాడు. సరే అన్నది. వెంబడే నాకు ఒక్క పని చేసి పెట్టావు అన్నది. డేగా దానికి సరే అని పట్టుకుంది, ముక్కుతో పట్టుకుంది ఆ దొన్నని పట్టుకెళ్తుంది. ఎక్కడికి గిరికి చోటుకి వెళ్తుంది. డేగా దొన్ని నోట ఖర్చుకొని ఆకాశ మార్గానికి ఎగిరి వెళ్తుండగా దాన్ని మరో డేగా చూసింది, ఇంకో డేగా చూసింది. ఇది తినే మాంసం పట్టుకెళ్తుంది, ఇది మనం కాకుండా అది ఇది కొట్లాడు ఆకాశం చూడు, అది ఇది ఆకాశంలో కొట్లాడుకుంటున్నాయి. ఆ దొన్నలో మాంసఖండం ఉందని భ్రమపడి అది కూడా పైకి ఎగిరి దాని వెంట పడ్డది. ఈ రెండు ఆకాశాలు కొట్టుకుంటున్నాయి, నాకు కావాలంటే నాకు కావాలి. కానీ లోపలే ఉంది తేజస్సు, పడిపోతే వేస్ట్ అయిపోతుంది. భార్యకు అందియాలి కదా, తేజస్సుని ఆ మర్రి దొన్నలో పెట్టాడు, కింద పడిపోతే వేస్ట్ అయిపోయింది, ఇంకా బిడ్డ కలగడు కదా అంత తేజస్సు పోతే. భ్రమపడి అది కూడా పైకి ఎగిరి పడింది. నవవీధిలో 2 డేగలు కొంత పోరాడి. ఆ పోరాటంలో ఏమైంది, ఆ పత్రపుటంలోని తేజస్సు జారి యమునా జలంలో పడ్డాడు. ఆ యమునా నది పైన కొట్లాడుకుంటున్నాయి. ఆ తేజస్సు అంతా దొన్నలోంచి లీక్ అయ్యి ఎక్కడ పడిపోతుంది, సేమ్ మెర్క్యూరీ లాగా పాదరసం ఎలా ఉంటుంది అలా గొప్ప తేజస్సు ఏమైంది ఆ యమునా నదిలో పడ్డాడు. చుక్కలు బొట్లు పడ్డాయి. ఆ తేజస్సుని శాపగ్రస్త అయ్యి యమునాదిలో మత్స్యాంగన రూపంలో పడి ఉన్న ఒక అప్సరసం ఇంది. ఒక అప్సరసం ఆవిడికి శాపం వచ్చింది. శాపం వచ్చి ఆ యమునా నదిలో మత్స్యకన్యలా లోపల అర్థమైందా, మర్మైడ్ లాగా ఉంది. ఉన్నాయా అని నిజంగానే ఉంది. మత్స్యకన్య మత్స్యాంగన రూపంలో ఉన్న అప్సరసం మింగింది. ఆ తేజస్సు పడానికి నీళ్ళు తినే ఫుడ్ అనుకుని మింగేసి ఇప్పుడు బిడ్డ ఎవరు పుట్టాలా, ఈ మత్స్యకన్య పుట్టాలి కదా. అనగా ఋషులు ఆశ్చర్యపడి అదేంటండి అప్సరస్ అంటున్నారు, ఆవిడ శాపం అంటున్నారు, యమునా నదిలో ఉండమంటున్నారు, ఏమైంది ఈ స్టోరీ చెప్పండి. స్టోరీ లోపల మళ్ళీ ఇంట్లో వస్తారు. ఆ అప్సరస్ ఎవరు, ఆమెకు ఆ శాపం ఎందుకు వచ్చింది, అనంతరం ఏం జరిగింది అని అడగగా సూతుడు ఇలా చెప్తున్నాడు. సూత మహర్షి మళ్ళీ ఒకనాడు ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. బ్రాహ్మణుడు యమునా నదిలో అర్ఘ్యం అందుతున్నాడు, సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే అప్సరస, ఈవిడే అద్రిక ఆమె పేరు. అద్రిక అనే అప్సరస వచ్చారమ్మా. అద్రిక అనే అప్సరస అక్కడకు జలకేడికి వచ్చింది. పాప అప్సరసలో నీళ్ళలో ఆడుకోవడానికి వస్తుంటారు కదా, జలకేడి అని మీరు నీళ్ళలో దిగుతే గోదావరి ఎట్లా ఆడారు అలా వాళ్ళు కూడా ఆడతారు. నీళ్ళ చూస్తే ఎవరు ఆగుతారు, పెద్దవాళ్ళు లేరు, పిల్లవాళ్ళు అందరూ పిల్లవాళ్ళు అయిపోతారు. నీళ్ళలో దిగితే అందరు పిల్లలే. తొందరలో భద్రాచలం వెళ్తున్నాం, మేలో వెళ్తాం అనుకుంటా. ఏప్రిల్లో అరుణాచలం ఉంది, ఏప్రిల్ 4th 5th మార్నింగ్ బయలుదేరుతారు అరుణాచలం. వీలైన వాళ్ళు రావచ్చు. 5th మార్నింగ్ వెళ్ళి 8th రోజు వచ్చేస్తాం. వెళ్ళి రాగానే భద్రాచలం ఉంది. ఇంకోటి కూడా పొద్దునే కాకున్నాం, నీతో పొద్దున అరుణాచలం కాకుండా అది రామనవమితో అడ్డొస్తుంది. అది కాదు, ఇంకోటి చెప్పారు. సరే తర్వాత అది నీటిలో మునిగి తిరుగుతూ బ్రాహ్మణి కాళ్ళకు అడ్డుపడింది. ఆ నీళ్ళలో దిగింది. ఆ అప్సరస ఆడుతుంది, నీళ్ళలో ఆడుతూ బ్రాహ్మణి కాళ్ళ మధ్యలోకి వచ్చింది. ఎవరు, ఆ అప్సరస ఆ బ్రాహ్మణి కాళ్ళకు అడ్డుపడింది. ప్రాణాయామ తత్పరుడైన విప్రుడికి కామచారణి అయిన ఆ అప్సరసను చూసి కోపంతో ఆ కళ్ళు పుస్తకంలో ప్రాణాయామం చేసుకోవాలి, తపస్సు చేసుకోవడానికి తగింది. ఇష్టమైందిగా కోపం వచ్చింది బ్రాహ్మణికి. చూసి కోసి నీవు నాకు ధ్యానభంగం కల్పించావు, నువ్వు నా ధ్యానాన్ని భంగం చేసావు, చూసుకోవాలి నువ్వు అంటే నీ మత్తులో పడి నువ్వు అలా అలా ఆడుకుంటూ పోతుంటే చుట్టుపక్కల, అందుకే అంటారు చాలా జాగ్రత్త ఉండాలి. ఎంజాయ్ చేసేటప్పుడు ఎక్కువ శాపాలు వచ్చింది, ఆ ఎంజాయ్మెంట్ మర్చిపోతుంటారు ఏం జరిగిందని. కల్పించావు కనుక నీవు ఇక్కడ మత్స్యాంగనమై ఉండు అని చెప్పించాడు. ఇక్కడే మత్స్యకన్యలాగా నీళ్ళలో ఉండు అని శాపం పెట్టాడు. అందుకు వచ్చింది శాపం. అంతటా ఆ అప్సరస విస్మిత అయ్యి దీనంగా ఆ విప్రుడిని శరణమైంది. స్వామి మీరే నన్ను కాపాడాలి, నాకు ఎట్లా శాప విమోచనం, శాపం బయటకు వస్తానని అడిగింది. అప్పుడు విప్రుడు కనికరించి కొంచెంసేపు ఆయన కోపం తగ్గుతుంది కదా, అప్పుడు అంటున్నాడు కోసి దుఃఖించకు అని అంటున్నాడు, బాధపడకు. కోపంతో నేను ఇచ్చిన శాపం వల్ల నీవు మత్స్యయోనివై మానుషాకృతి అందున్న ఇరువురు బిడ్డలను కంటావు. ఎంతమందిని అంటారు అంటే ఎంత? 20 2 20 20 అంటే 20 అంటే ఇరువురు బిడ్డలకు అంటావు, ఇద్దరు అన్నమాట. అప్పుడు నీకు శాపమోక్షం కలుగుతుంది అని
అనిన వెంటనే అప్సరస మత్స్యరూపం ధరించి యమరాజంలో ఉండగా నీకు 2 బిడ్డలు కంటావు. యోని సంభవులు అంటే తల్లిగా వస్తారు, మర్మైడ్ అంటే అన్న. సరేనా? మత్స్యరూపం ధరించి యమరాజంలో ఉండగా ఉపరిచర వసువు వీర్యాన్ని గ్రహించిన గర్భం ధరించింది. సరే, మొత్తానికి ఈ రాజు యొక్క తేజస్సు ఉంది కదా, ఆ తేజస్సు ఈమెలో వెళ్ళింది కదా, గర్భం ధరించింది. భార్య దగ్గరికి వెళ్ళాల్సి తేజస్సు ఈనడు కొట్టుకొని యములలో పడేశాడు. 10 మాసాలు నిండాయి. ఇంతలో ఒకనాడు జాలని ఒకడు వల విసరగా ఆ మత్స్యాంగన ఆ వలలో పడ్డాడు. జాలరు వచ్చి చేపలు పట్టుకుని వేస్తే ఈ 10 మాసాలు నిండిన ఈ మత్స్యకన్య జాలిలో పడింది. అతడు పెనుచేప ఉదరాన్ని చీల్చగా అందుండి మానవాకృతిలో ఒక బాలుడు ఒక బాలిక బయటపడ్డాడు. అది అప్పట్లో చీల్చాడు. ఆ చేపలు చీలిస్తే దాని నుంచి ఏమైంది? ఒక బాలుడు ఒక బాలిక పుట్టాడు. వాడు ఆశ్చర్యపడి ముద్దులు మూట కడుతూ ఎంతో మనోహరాకారంలో ఉన్న బిడ్డలను రాజైన ఉపరిచర వసులకు సమర్పించాడు. తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? రాజుకి ఇచ్చాడు. ఎవరిదైతే తేజస్సు వెళ్ళి భార్యలోకి వెళ్ళాలో ఆ తేజస్సు ఏమైంది? ఎవరిలో పడి అక్కడ పడ్డది. వాడు ఎక్కడ నేను దొరికితే ఏం చేయాలి? రూలు ధర్మం ఏంటంటే రాజుకి ఇవ్వాలంట. మీది కాని వస్తువు భూమి దొరికితే ఆ ప్రదేశంలో ఉన్న రాజు ఎవరు ఇప్పటికి కూడా ఎక్కడ తవ్వకాలు లంకి బిందెలు అవి బయటపడితే చీఫ్ మినిస్టర్ హ్యాండిల్ చేస్తారు. లంకి బిందె ఆ ప్రదేశం రాజు ఎవరు ఆయనకి ఇవ్వాలి. అంటే ప్రెసిడెంట్ ఇక్కడ ఏమవుతుంది? గవర్నర్ కదా, రాజు ఇక్కడ గవర్నర్. అలా దేశానికి ప్రెసిడెంట్. మంత్రి ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ చీఫ్ మినిస్టర్, మంత్రి. అలా సరే, మొత్తానికి రాజు కూడా విస్మయుడై మగబిడ్డను తాను స్వీకరించి బాలికను ఆ పల్లెవాడికి ఇచ్చేసాడు. చూడు, మగబిడ్డనేమో రాజు తీసుకున్నాడు ఆశ్చర్యపడి, ఈ ఆడపిల్లను మత్స్యవాడికి ఇచ్చాడు. ఎవరికి? ఈ చేపలు పట్టేవాడు వాడికి ఇచ్చాడు. ఉపరిచర వసువు ఆ బాలులకు మత్స్యుడు అని పేరు పెట్టాడు. మొత్తానికి ఆయన పేరు పెట్టాడు మత్స్యుడు, ఆ బిడ్డ పేరు, మగపిల్లాడి పేరు. అతడును తండ్రి ఎంతటి పరాక్రమవంతుడై విఖ్యాతి కన్నాడు, గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఎవరు? మత్స్యుడు. ఆ బాలిక దాసపతి ఇంట కాళిక మత్స్యోదరి మత్స్యగంధి అను నామత్రం ఎంతో పెరిగి పెద్దదయ్యింది. ఆ పేరు మత్స్యగంధి. ఆ పేరు మత్స్యగంధ. మత్స్యగంధ అంటే చేపల వాసన వచ్చేది అని అంటారు. గంధం అంటే ఏంటి? వాసన. మత్స్యగంధి అంటే చేపల వాసన వస్తుంది కాబట్టి ఆవిడ పేరు మత్స్యగంధి. అలానే మత్స్యోదరి అని కూడా పేరు. ఇంకోటి కాళిక. ఆ పిల్లను కన్న వెంటనే మత్స్యాంగన మృతి చెంది శాపముక్త అయ్యి దివ్య రూపం ధరించి స్వనివాసానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ బిడ్డలు కాగానే చనిపోయిందిగా. ఆమె పూర్వ ఏమైంది? గంధర్వ స్త్రీగా మారిపోయి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినా వెళ్ళిపోయింది అని చెప్పుకుంటే ఈరోజు ఇక్కడ మనం శుభం పలుకుతుంది. ఎందుకంటే రేపటి రోజున వ్యాసుడు ఎలా పుట్టాడు అనేది తెలుసుకుంటాం. కాబట్టి ఈరోజు పురాణం ఇక్కడికి శుభం పలుకుతాం. సర్వం శ్రీమామేశ్వర పాదాలను అర్పణిస్తూ లోకాన్ని సమస్తానం శాంతి శాంతి శాంతి.